శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మనం జ్యోతిషంలో గ్రహాల గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా శని కుజుల కలయిక అన్నది గ్రహయుద్ధం అంటాం. శని కుజులకు పడదు కాబట్టి గ్రహయుద్ధం అంటాం. ఈ గ్రహయుద్ధం జరుగుతున్నప్పుడు ఏంటవుతుందంటే సాధారణంగా దాని ప్రభావం అనేది ప్రకృతిలో కొన్ని వైపరీత్యాలు కనబడే అవకాశం ఉంటుంది. ప్రకృతిలో వైపరీత్యాలంటే ఏదో జరిగిపోవడం కాదు, యుద్ధ సంబంధమైన కొన్ని పరిస్థితులు ఏర్పడే అవకాశం అక్కడ రెండు కాంబినేషన్స్లో కూడా కనబడతాయంటాం. ఈ రెండు కలయిక గ్రహయుద్ధ కలయిక వల్ల ఏంటంటే 45 రోజులు ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అది ఏ భావం అయితే ఆ భావం మీద దాని యొక్క ఇంపాక్ట్ అనేది పడుతుందన్నమాట. మేషరాశికి ఇది 12 జరుగుతుంది. ఈ కాంబినేషన్ శని కుజుల కాంబినేషన్. మనం ఇంతకుముందు చాలా ఎపిసోడ్స్ మనం మాట్లాడుకుంది ఏంటంటే శని యొక్క దృష్టి కుజుడి మీద పడినప్పుడు, కుజుడి యొక్క దృష్టి శని మీద పడినప్పుడు, అంటే దశమ భావంతో పడినప్పుడు, అయితే ఒకరు సప్తమ భావంతో చూసినప్పుడు కానీ ఆ సమయంలో ఏంటంటే దాని యొక్క యుద్ధాన్ని ఆపడం కష్టం అంటాం. ఈ రెండు గ్రహాల్లో ఒకటి అగ్నిగ్రహం గ్రహం కుజుడు, దీని ప్రభావం ఏంటంటే ఒక బర్నింగ్ ఇష్యూస్ లాగా అయిపోవడం అవకాశం ఉంటుందన్నమాట. సో మేషం ఏమవుతుందంటే 12 జరుగుతుంది. మేషరాశి వారికి అంటే అశ్విని భరణి కృతికా నక్షత్రం మొదటి పాదం వాళ్ళకి 12 ఖర్చు పెట్టే స్థానంలో జరుగుతుంది. ఆదాయం విషయం ఎలా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఈ గ్రహయుద్ధం ఇక్కడ జరుగుతుందో 12లో ఏదో ఒక ఖర్చు ఎలా ఉంటుందంటే బర్నింగ్ ఇష్యూ లాగా ఉంటుంది. అది ఖర్చు పెట్టిన దాని ఎందుకు ఖర్చు పెట్టామన్నంత భావన కలిగేట్టు జరిగే అవకాశం ఉంటాయి. ఉదాహరణకు నేను చెప్తాను, ఇవాళ రాత్రి 12 ఏదో ఇంట్లో సమస్య అయింది, పిల్లలకి ఏదో ఒంట్లో అవ్వలేదు అనుకుంటే మనం పరిగెట్టుకుని చిన్నపిల్లలు వేసి మనం ఏ హాస్పిటల్ తీసుకెళ్ళాలని చెప్పి కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకుపోతాం. వాడు రాత్రి మన ఎమర్జెన్సీ వెళ్ళేసరికి రాత్రి ఏం చేస్తాడంటే ఇందులో పెట్టాలి అందులో పెట్టాలంటే మొత్తం మనం వేయాల్సిన బిల్లు 30,000 లేదా 50,000, ఇంకా ముందుకు వెళ్తే ₹1,00,000 మన పరిస్థితిని బట్టి. మనకి ఏదైనా కార్డులు అలాంటి ఉన్నాయంటే గీకిమంటారు పూర్తిగా. అంతా మనకి పాప చేసిన ప్రెషర్కి మనం జోబులో డబ్బులు, పిల్లలంటే మనకు చాలా ఇష్టం కాబట్టి మనం ఖర్చు పెట్టేస్తాం. తెల్లవారిసి చూస్తే పాప మామూలుగానే ఉంటుంది. పెద్ద ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటాడు ఆయన. ఓన్లీ లోపల కూర్చోబెట్టి కొంచెం ఆక్సిజన్ ఇచ్చి ఒక 5 నిమిషాలు మళ్ళీ లోపల కూర్చోబెట్టాడు. ఈ తెల్లవారిసరికి మమ్మల్ని అయిపోతే మనం మార్నింగ్ డెలివరీ చేసేస్తారు. మా పిల్లలు మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది. ఆ తర్వాత మన పక్కింటి చెప్తారు, ఏది వేసుకుంటే అయిపోయింది కదా, టాబ్లెట్ ఇంట్లో ఉన్నాయి కదా, దానికి హాస్పిటల్కి వెళ్ళిపోయారండి. అంటే మన చేత ఆ బర్నింగ్ అవ్వాలి ఖర్చు, దానికి ఒక సెన్సేషన్ ఇష్యూ క్రియేట్ అవ్వాలి. ఈ రకంగా క్రియేట్ చేసి మేషరాశి వారికి కొంచెం ఖర్చు పెట్టించే పరిస్థితి కనబడుతుందన్నమాట. మేషరాశి వారు ఆ కుజుడి యొక్క వేడి తగ్గించాలి. దానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి, విశేషంగా అభిషేకం చేయాలి. చేసుకుంటే అక్కడ 45 రోజుల్లో అన్వాంటెడ్ ఖర్చులు లేకుండా, అంటే ఖర్చు అవుతున్నా కూడా మానసికంగా ఒత్తిడి లేకుండా దాని తగ్గట్టుగా డబ్బు కూడా రావడం, ఏదో కొంతవరకు గుడ్ల మెల్లలాగా సేఫ్గా బయటపడడానికి అవకాశం ఉంటుంది.